కోమాలో ఉన్న హర్షని చూడటం కోసం చంద్రిక పరుగులు పెడుతూ హాస్పిటల్కి వస్తుంది. ఐసీయూ అద్దంలో నుంచి హర్షని చూసి గుండెలు పగిలేలా బాధపడుతూ ఉంటుంది. ఇక హర్షని దగ్గరికి వెళ్ళి చూసుకోవాలని చంద్రిక అనుకుంటూ ఉంటే అప్పుడే రమాదేవి ఏయ్ చంద్రిక ఆగు అంటూ అక్కడికి వస్తుంది. నేను ఆయన్ని చూడాలి, ఆయన ఆ పరిస్థితుల్లో ఉంటే నేను దూరంగా ఉండగలనా, నేను చూడకుండా ఉండలేను అని చంద్రిక అంటే ఉండాల్సిందే అని రమాదేవి అరుస్తూ ఉంటుంది. నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు, నేను నిన్ను వెళ్ళనివ్వను అని రమాదేవి అంటుంటే చంద్రికకి చాలా కోపం వస్తుంది. నీ ఒంటెత్తు పోకడ వల్లే ఇప్పుడు ఆయనకి ఇలా జరిగింది, అంతా నీ వల్లే అని చంద్రిక అంటుంటే రమాదేవి చాలా కోపంగా ఏయ్ చంద్రిక నన్నే ఇన్నేసి మాట్లాంటావా అని కోపంగా అరుస్తూ ఉంటుంది. అప్పుడు చంద్రిక కూడా ఏమాత్రం తగ్గకుండా ఏయ్ ఆపుతావా, మర్యాదలు గౌరవాలు అన్నీ కూడా ఆయన క్షేమంగా ఉన్నంత వరకే, ఆయన కనుక ఏమైనా అయిందో మరో చంద్రికను చూస్తారు అని చంద్రిక ఉగ్రరూపంతో రమాదేవికి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. సరిగ్గా చామంతి అక్కడికి వచ్చి చంద్రిక మాట్లాడిన మాటలన్నీ వింటూ ఉంటుంది. అదేంటి అత్తని ఇంత కోపంగా నేను ఎప్పుడూ చూడలేదే, అమ్మగారికి ఎదురు తిరిగి ఇలా మాట్లాడుతోందేంటి, మరో చంద్రికను చూస్తారని ఇలా చెప్తోందేంటి అని చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది. నా భర్తకేమీ కాకూడదని కోరుకో రమాదేవి, నువ్వే పో అంటూ చంద్రిక రమాదేవి చేయి పట్టుకొని నెట్టి పడేస్తుంది. దాంతో రమాదేవి ఏమీ మాట్లాడలేక మరింత షాకింగ్గా చంద్రిక వైపు చూస్తూ ఉంటుంది. చంద్రిక ఈ మాటలన్నీ మాట్లాడుతూ ఉంటే హర్ష చంద్రిక పెళ్లి చేసుకున్న సంఘటనని మనకి చూపిస్తూ ఉంటారు. హర్ష చంద్రిక మెల్లో తాళి కట్టి ఇద్దరు పూలమాలలు వేసుకొని కొంగు ముడి వేసుకొని హోమం చుట్టూ 7 అడుగులు వేస్తూ ప్రదక్షిణలు చేస్తుండడం మనకి చూపిస్తూ ఉంటారు. చామంతికి ఇప్పటికైనా చంద్రిక కూడా హర్ష భార్యనన్న నిజం తెలుస్తుందా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.